అందరికీ శరార్థి బిడ్డలారా ఉన్నారు. అదే అంటున్నా. ఇక మరి మీ నాసే తాత చిన్నగా మెల్లగా ఇయ్యాలా బీజేపీ భవన్ లో అడుగు పెట్టి బిడ్డలారా పట్నం హైదరాబాద్ లో ఇక మరి ఇంటికి రాగానే మరి వకీల్ సాబు కైటపడ్డాడు. ఇక మరి వకీల్ సాబు అయితే గుర్తుకొచ్చి రఘునందన్ సారు. ఇక మరి మెదకు జనాలు రఘునందన్ నొష్టి గీతలు ఎట్లా రాయబోతున్నారు? మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాల జనాలు రఘునందన్ అయ్యా నెత్తి రాతలు ఏ రకంగా రాయబోతున్నారు? కథ మాత్రం మరి ఇలా ఆడుతున్నాం బిడ్డగారా. మరి నమస్తే సారు. నమస్తే నరసన్న. బాగేదంతా మంచిగా అయ్యా బాగున్నా. ఏదో ఇట చిన్నగా నడుస్తుంది కథ. కానీ మరి నీ కథ ఎట్లా ఉంది? నీ పలుకుబడి నీ ప్రచారం ఎట్లా నడుస్తుంది? మరి ఇప్పుడు మెదకులా కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు మంచిగా ఉన్నాయా? ఈ పాడైపోయి ఇప్పుడు నా భాగవతం చదవకుండా ఏదో వచ్చిందో రాలేదో ఇప్పుడు కొల్లపురం నా తర్వాత చెప్తా. కానీ ముందుగా మీరు కానీ ఇక గొర్రెలు మంచిగా లేకపోతే మా మెదక్ జిల్లాలో ఎవరు మంచిగా లేరు అన్నట్టే మరి. అంతే మరి బీఆర్ఎస్ అయిపోయింది, మా జిల్లాలో కూడా అయిపోయింది. చాలా మంది దాన్ని తీసుకుపోయి మల్లన్న సాగర్ లేద్దామని చెప్తారు. అయితే ఈ మాటలను చూస్తే ఇప్పుడు నీకు పోటీ బీఆర్ఎసా లేకపోతే కాంగ్రెసా? మా జిల్లాలో కాంగ్రెస్ లేదు, ఇద్దరు కలిసి ఇయ్యమందిరు. వెంకటరామరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి ఇయ్యమందిండు. రేవంత్ రెడ్డి వెనకాలనే ఉంటాడు కదా ఒక ఆయన నెంబర్ 2 అని, ఆయనతోటి ఇయ్యమందిండు. ఇద్దరు ఈ అంకులు కలిసి అనుకున్నారంట కాంగ్రెస్ అనికి ఎట్లా వీడు అతి లేదు గతి లేదు, ఇద్దరం కలిసి అంబట్ల తెడ్లేక నేను పెడతాము, నువ్వు ఒకవేళ గెలుతానని నేను అనుకుంటలేను, ఒకవేళ పొరపాటున గెలితే తెల్లారి వచ్చి మా కాంగ్రెస్ కండు వేసుకొని చెప్పుకున్నారంట. సో అట్లా ఇయ్యమందిన కాడ కొత్త కయ్యానికి తీసుకుపోయి వియ్యానికి తీసుకొచ్చిర్రు. సో మా జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒకరిని అంబట్ల తెట్లెక్క పెట్టిర్రు, ఒకరినేమో బలి చేసేందుకు పెట్టిర్రు. ఆ బలి చేసే మేకకు అది బలి అవుతున్నా అనేది మేకకు తెలుస్తలేదు. మేక ఎవరిని నమ్ముతుంది? కషాయాన్ని నమ్ముతుంది. అట్లా ఆయన నమ్మిపోతా ఉంది అన్నట్టు. మరి అంత బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు దుబ్బాక జనాలు ఏదో పుకారాలు చేసింది ఇండియాలో రఘునందన్ అయ్యకు మాటలు జర కొంచెం గర్వంగా మాట్లాడింది కాబట్టి గజ కలిసిండు అదే కాడికి వచ్చింది దుబ్బాకలో. ఇది నిజమా కదా? ఉన్నది నోటి మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతాడు. రఘునందన్ ఉన్నది నోటి మాట్లాడతాడు, అధికారంలో ఉన్నా గట్లే మాట్లాడతాడు, అధికారం లేకున్నా గట్లే మాట్లాడతాడు. నేను నా ఎలక్షన్లు అయిపోయినాక చెప్పిన హరీష్ రావు అనేటోడు నా ఫోన్లు వింటున్నాడు, పోలీసు వాళ్ళు మా ఫోన్లు వింటున్నారు అని ఎవరు నమ్మలే. అప్పుడు రఘునందన్ ఇట్లే ఊకే పడిరాగా చెప్తున్నా అనుకోరు. ఇలా 4 రోజుల నుంచి ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఫోన్లు వింటున్నారు అనే పంచాయతీ నడుతుందా? ఆఖరికి నిన్న దొరికినోడు చెప్పిండా దుబ్బాక ఎలక్షన్ లో రఘునందన్ చుట్టాలు పట్టణంలో ఉంటే అలా నట్టుకొని కోట ఎత్తుకొచ్చినామని చెప్పిండు కదా. నేను 3.5 ఏళ్ల కింద ఏం చెప్పినో అది ఇలా జరుగుతుంది. ఉన్నది నాటి చెప్తున్నా కాబట్టి ఊరందరికి పగలా కనబడుతుంది. మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ మరి ఇప్పుడు జైలుకు మరి కేసీఆర్ పంపిస్తావా హరీష్ రావు పంపిస్తావా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, గోళీలు వేసే సడకుని కొడుకు సంతగాడు అందరు ఒకటే దగ్గర ఉంటే మంచిగా ఉంటది కదా నరసన్న. ఓలీడా ఓలాడా ఏం బాగుంటది చెప్పు? అందరు అడిగే తీయారు దొరకపోతే మంచిగా ఉంటది అని చెప్పిన. అమ్మని సాయంగా సరే ఇప్పుడు అది బయట పంచాయతీ ఏదో ఇంట్లో పంచాయతీ పాటు చేసిందాక అప్పుడు ఏదో బండి సంజయ్కి నీకు లోపడానికి ఏదో కథ నడిచిందని అప్పుడు పాదయాత్ర ఓడదాటగా నువ్వు అడిగినవాట కదా దూరం. మెదక్ జిల్లా పాదయాత్ర మొత్తం నేనే దగ్గర ఉండి నడిపిన. పోలేదటగా. నేను చిన్న లీడర్ కాబట్టి మా జిల్లాలోనే ఉన్నా అట్లా. అమ్మా చూసిరా ఎట్లా తిప్పుతుంటా చక్రం మాట వేరే జిల్లాలకు నేనే ఎట్లా పోతా? ఆ జిల్లాలో లీడర్లు పోవాలి కదా. మా అధ్యక్షుడు వచ్చినప్పుడు నేనే పాదయాత్ర చేసిన మెదక్లంతా. మరి బండి సంజయ్ అది బండికి సాయిశ్రీ దిగినాక జర పాన నిమ్మల పడదా? బండి సంజయ్ సాయిశీల విక్తే నాకేం ఇబ్బంది? పదవికి అరే నువ్వు ఎన్ని రోజులు ఆయన గిన్నె 10 జిల్లాలు తిరగమంటున్నావు. నేనంటున్నా ఆయన ఢిల్లీకి పెద్ద పదవి వచ్చింది, మీకు గవర్నమెంట్ కనబడతలేదు. మొత్తం భారతదేశానికే జనరల్ సెక్రటరీ అయింది కదా ఇవాళ ఆయన. నీకు మంచి జరిగితే కూడా చెడ్డ కనబడుతుంది. పుష్కలేదని ఎవరు చెప్పిర్రే? మొన్న కూడా ఆయన ఊర్లో పడి తిరుగుతుండే నేను కూడా జరసేపు తిరిగి వస్తుంది కదా ఎర్రటెండలు పడి. అమ్మా అయితే మన నడుస్తుంది కథ. కలిసే ఉన్నాం మేమేమన్నా వేరే పార్టీ వాళ్ళమా? ఏమో పుగార మంది పాడైపోరు మంది ఏమంటారు చూడు దిశదండి దిగదండి ఇక కథ ఏందో. సరే ఇప్పుడు రాంగ పోగా ఇప్పుడు గట్టి పోటీ అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డిని ఎందుకు మరి సహిస్తలేవు? మొత్తం కాంగ్రెస్ పక్క పెట్టిన ఈ మధ్యన ఎంటనే పత్రం మాట వెంకటరామరెడ్డి అంటే ఆయన ఏడికి వచ్చినా 100 కోట్లు ఇస్తా అని చెప్తుండు నరసన్న. కలెక్టర్ అనేటువంటి జీతం ఉంటే 1 లక్ష ఉంటది. 30 ఏళ్ళు కొలువు చేస్తే ఏడాదికి 12 లక్షలు. 30 ఏళ్ళు కొలువు చేస్తే జీతం ఎంత వస్తుంది?
ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడు 17 కోట్లు ఉన్నాయి నా ఆస్తులని రుచి పెట్టిండు. ఇలా సంగారెడ్డికి వచ్చి 100 కోట్లు పెట్టి ఈ స్కూల్లో దవాఖానాలు కడతా అన్నాడు. అబ్బో. దుబ్బాకకు వచ్చి 100 కోట్లు పెట్టి విద్యా దీపన పథకం పెడతా అన్నాడు. నేనంటున్నా 30 ఏళ్ళు కొలువు చేసినావు కదా, అలా 10 ఏళ్ళు మా మెదక్ జిల్లా సొమ్మే తిన్నావు కదా, ప్రాజెక్టులు కడతాను భూములు గుంజినావు కదా, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదు అని చెప్తాం కదా ఊర్లల్లో. నరసన్న మస్తు మంది రైతుల్ని రాత్రిపూట ఎత్తుకపోయి భూములు గుంజుకుండు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో వెంకట్రామరెడ్డి పేరు చెప్తే సంతకాలు చేయించుకురా తుపాకి పెట్టి అమ్మని సావిరంగా ఈ కథ కూడా నడిచిందా? అదే పోలీసు వాళ్ళని పెట్టి. అందుకని ఆయన ఓట్లు పడాయి, కానీ నోట్లు వస్తున్నాయి ప్రజలకి. మనం ఏమనొద్దు కదా, మెదక్ జిల్లాలో జర వెనుకబడి ఉన్నాం కదా, ఆయన దగ్గర మస్తు సంచులు ఉన్నాయి, జరాన్ని సంచులు ఖాళీ చేపిద్దామని చూస్తున్నా. సరే ఈ ముచ్చట ఇట్లా ఉంది. అది ఆనాడు మోడీ సారు అది కైరపసలు మొత్తం అది రాకుంచి ఈ పేదల అకౌంట్లో వేస్తాందట, అది గుతబుర చేసిందట, అంటే గుసగుస పెట్టుకుంటారు 3 బాధల కాడ. ఇది ఏమంటుంది? లేచి లేవని వాళ్ళు మస్తుగా ముచ్చట పెడతారు. మోడీ సార్ మాట్లాడింది అని ఉంటే నీ టీవీలో చూపెట్టి ఇంటికి పోయి, నేను నీ బ్యాంకులో పైసలు ఎత్తా లేదా నేను బ్యాంకులో 15 లక్షలు ఎత్తా అని మోడీ సార్ నోట్లకి వెళ్ళి మాట వస్తే చూపెట్టమను. నువ్వే కాదు నరసన్న, ఈ దేశంలో ఉన్న ఏ టీవీ ఓడైనా ఏ పేపర్ ఓడైనా చూపెట్టమను. నేను దేశర్తి కంటే ఆ షర్తికి ఒప్పుకుంటా. రేపు పోటీ చేయకమని చెప్తే పోటీ చేయకుండా ఉంటా. ఏమో మరి గుసగుస అయితే నడుస్తుంది. ఆనాడు నోట్ల రద్దు పెట్టి ఏం చక్కదానం ఉంది, ఏమన్నా ఇరంపడం ఉందా, రోడ్ల మీద అన్నవో రామచంద్ర అని ఆ బ్యాగ్ల చుట్టూ ఆ పసలు బార్పించుకోలేక హరిశన సీతమ్మ శన ఎనగోసులు అట్ట కొంత జనాలు ప్రాణాలు పాడైపోయినాయి. ఇదేనా తనిఖా అని కూడా కొంతమంది అనుకొస్తున్నారు. అదే కరోనా వచ్చి అన్నము రామచంద్ర అంటురు అని 3 ఏళ్లకోలే ఒక్కొక్కరికి 5 కిలోలు ఫ్రీ బియ్యం ఇస్తున్నాం. దేశం మొత్తం 80 కోట్ల మందికి ఇస్తున్నాం. ఇదెందుకు కనబడతలేదన్నా? నీ దగ్గర దొంగ నోట్లు ఉన్నాయా, పెద్ద నోట్లు ఉన్నాయా? ఎవరి దగ్గర పెద్ద నోట్లు ఉంటే వానికి మోసంగా నీకేం మోసం? లెక్క చెప్పని పైసలు లెక్క చెప్తారు, ఎట్లా వాళ్ళు చెప్పుకుంటారు. గరీబానికి ఏం కష్టం వచ్చింది? గరీబానికి కష్టం వస్తే మేం కదా నిలబడ్డది. మనిషికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ళ కోళ్ళు ఇస్తున్నాం. 3 పూటలు ఇంత బువ్వ తింటావని నువ్వు మమ్మల్ని కూడా బదనాం చేస్తే ఎట్లా? ఇక మరి ఈ నిరుద్యోగుల కథ ఏంది? వాళ్ళకు 2 కోట్ల పైన ఉద్యోగాలని పనవీటి పక్కేసి మరి దానికంతేది. మరి ఇప్పుడు నిరుద్యోగుల ముసులు కూడా పంచుకుంటారా? ఎట్లా 1,00,000 ఉద్యోగాలు రైల్వేలు ఇచ్చినాం ఒకటే రోజు. ఖాళీ అయిన ప్రతి ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తున్నాం. నీకు తెలవాల్సింది, ఇనేటోళ్ళకి తెలవాల్సింది ఏంది నర్సన్న అంటే 4వ కేటగిరీ ఉద్యోగాలు 4th క్లాస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంటర్వ్యూ పెట్టి నర్సన్న నచ్చితే అంటే నర్సన్న సూట్ కేసు నచ్చితే నర్సన్నకి ఇచ్చేటోళ్ళు. వెనకటికి రఘునందన్ రావు సూట్ కేసు బరువు ఉంటే రఘునందన్ రావుకి ఇచ్చేటోళ్ళు. మేము ఎంత పారదర్శకంగా చేస్తున్నామంటే ఆ ఇంటర్వ్యూ పద్ధతి తీసేసి రాత పేపర్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం పిలిచి. పేపర్లు ఎక్కువ వచ్చినాక మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుడేంది? కాంగ్రెస్ వాళ్ళ దుకాణం కాకపోతే ఈ దుకాణం లేకుండా చేసినాం. పారదర్శకంగా పనిచేస్తున్నాం. ఏడ కూడా కరప్షన్ కి అవకాశం లేకుండా పనిచేస్తాం. ఇంకో పుక్కలు చేసింది అదాని ఎక్కడో వాతావరణంలో ఉన్న అదాన్ని తీసుకొచ్చి ఇలా మొత్తం ఇలా మీద మొత్తం మబ్బులలో తిప్పుతుండు. 3 సార్లు అనుకొస్తారు, మేరుతుండే అనుకొస్తారు. ఇది కూడా పుకారు తిరుగుతుంది. ఇట్లా నర్సన్ననో ఎల్లనో మల్లనో ఒక ఆయన పోయి ఆదాని ఇంటర్వ్యూ చేసిండు. నువ్వు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినావు ఆదాని, నీ వ్యాపారం ఏందని అడిగిండు. నువ్వు అడిగినట్టే ఆదాని చెప్పిండు, నన్ను ఢిల్లీకి తోలుకొచ్చింది రాజీవ్ గాంధీ, ఢిల్లీలో నన్ను వ్యాపారం పెట్టుకోమని చెప్పింది రాజీవ్ గాంధీ. నేను ఇవాళ ఈ స్థాయికి ఎదిగినా అంటే నా దోస్తు రాజీవ్ గాంధీ సపోర్ట్ చేస్తేనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చినా అన్నాడు. మళ్ళీ మోడీకి ఏం సంబంధం? ఇది నేను చెప్తలే, నన్ను నర్సన్న మల్లన్నో చెప్తలేడు. ఆదాని నోట్లకే వచ్చిన మాట చెప్తున్నా. నీకు కావాలంటే అది పంపిస్తా, ఆయన ఇంటర్వ్యూ పంపిస్తా. సరే మరి ఇప్పుడు రఘునందన్ అయ్యా ఎవరు ముహూర్తం పెట్టినప్పుడే ముహూర్తం పెట్టి జనవరి నుంచే ప్రచారం స్టార్ట్ చేసిందనే పుకారం మాత్రం. ఇది కూడా పుకారే అంటవా? పుకారు కదా, అది వాస్తవం. పువ్వు గుర్తు ఓటేయమని చెప్పిండు రఘునందన్. అదే నా ఓటేయమని చెప్పిండా? అదే పువ్వు గుర్తుకే ఓటేయమని చెప్పిండు. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రేపు కూడా చెప్తా. నేను ఉన్నది పువ్వు గుర్తు పార్టీలో. పువ్వు కోటేయమని చెప్పక కారుకి ఏమంటే బాధపడాలి కానీ నువ్వు. నేను జనవరికి చెప్తే నీకేంది బాధ? అరే రామచంద్ర ప్రచారం చేస్తున్నావు కాబట్టి ప్రచార పలుకుబడి ఎట్లా ఉంది మెదకులా? మరి జనాలు ఏ రకంగా ఆదరిస్తున్నారు? రఘునందనే కంటికి ఏం కనపడుతుంది? గది కావాలి ఇప్పుడు. ఈ స్కూళ్ళలో బాత్రూములు కడిగే 3,000 జీతం తీసుకునేటోని ఎత్తేస్తే కేసీఆర్ నీ నెల జీతం ఇస్తే 3,500 మంది స్కావెంజర్లు అంటారు వాళ్ళని. బాత్రూములు కడిగేటోళ్ళు ఎత్తేసినావు కదా, 3,000కు పని చేస్తారు వాళ్ళు. వాళ్ళ కొంప కూలింది, వాళ్ళ కొలువు ఇమని అడిగిండు అసెంబ్లీలో రఘునందన్. అంగన్వాడీలు కొట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడిండు, ఆశా వర్కర్ల గురించి మాట్లాడిండు,
హోంగార్డుల గురించి మాట్లాడిండు. 317 జీవో తెచ్చి పెళ్ళన్నో దగ్గర బిడ్డన్నో దగ్గర మొగున్న దగ్గర ఎత్తే ఇది మంచిది కాదు సారు అని చెప్పిన. ఆఖరికి నేను అసెంబ్లీకి పోయిన మొదటి రోజే జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ఎందుకు ఇది రాష్ట్ర గీతం కాదు కేసీఆర్, ఇది అసెంబ్లీలో ఎందుకు వాడతలేవని రఘునందన్ 3 ఏళ్ల కింద అడిగితే 10 ఏళ్ల తెలంగాణ వచ్చినాక ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని అధికారిక గీతంగా ప్రకటించిండు. సో గంత ముందు చూపున నాయకుడు రఘునందన్, అడిగేటోడు రఘునందన్, ప్రశ్నించే గొంతు రఘునందన్. పేద ప్రజలు ఎవరైతే అసెంబ్లీకి వచ్చి తమ కష్టం చెప్పుకోలేరో వాళ్ళ గొంతు రఘునందన్ రూపంలో అసెంబ్లీలో వినబడ్డది. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎవరికైతే నోరు లేని బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ ని కూపన్ కార్డు ఎందుకు ఇవ్వని అడిగిండంటే రఘునందన్ అడిగిండు తప్ప 100 మందలున్న గొర్రెల నుంచి ఒక్క గొర్రె కూడా అడగలేదు. అంటే కేసీఆర్ గొర్రెలు ఇస్తా పైసలు కట్టు, గొర్రెలు ఇస్తా పైసలు కట్టు అంటే మా వాళ్ళు 60 లక్షల మంది గొర్రెల పైసలు కట్టి ఇంకొత్తలేవు. అడగాల వద్దా? మరి గొంగడేసుకొని వచ్చినావు కదా, అందుకని నిన్నే అడుగుతున్నా. మరి మళ్ళా గొర్రెలు అంటే మరి నా గొర్రెకి వచ్చింది నేను నాకు మానవంత లోపల తీసుకుతా ఉంది. ఇక మరి పోనీ ఇప్పుడు ఈ కథ ఏందో వాళ్ళు మళ్ళీ ఏదో 5 న్యాయ సూత్రాలు పెట్టాము, 5 ఏదో పథకాలు పెట్టామని అనుకొస్తారు. మరి ఆ కథ ఏంది? మరి ఆడవాళ్ళ కాట వాళ్ళట 1,00,000 కోట్లు ఇస్తారట 5 ఏళ్ల కాలంలో. మరి ఆ కథ ఏంది? జనాలు ఏమన్నా మరి ఆడవాళ్ళు ఆడేమన్నా ముగ్గేనా? బువ్వ ఉడికిందా లేదంటే అవర్ 2 మెతుకులు చూస్తుంది. నవంబర్ లో ఎలక్షన్ల కంటే వారం రోజుల ముందు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక వీడియో నీ దగ్గర ఉంటే చూడు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు, పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు అన్నట్టు ఓకూరి నన్ను గెలిపిరి, మీ చిన్న కొడుకు 4,000 ఇస్తాడు అన్నాడు. చిన్న కొడుకు డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎక్కి కూర్చున్నాడు. పెద్దవాడిని మెడలు పెట్టి అవతలు దూకిర్రు. 2,000 కూడా సరిగా వస్తలేవంట. 4,000 ఎవరు ఎత్తుకపోయారు? మరి అది తెలియకుండా ఎందుకు చెప్పినావు ఇత్తా అని? నవంబర్ లో ఏం చెప్పిండు? రైతన్నలారా ఈ నెలలో మీరు లోన్ కడితే మీకు 1,00,000 లోన్ మాఫీ అవుతుంది, నా మాట ఇనుండ్రి, డిసెంబర్ దాకా ఆగుండ్రి, నేను 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఈ 2 చేయమను. భూమి ఉడికిందా లేదంటే ఈ 2 చేస్తే తెలుస్తుంది. గావి తెలియకుండా నేను లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన, మట్టి కుండలు ఉన్నాయి, ఏదో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? చెయ్యి. నీకు తెలుసు కదా ఏమన్నాడు? నేను ఎకరాల భూమి కొని గజాలలో అమ్ముతా, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అన్నాడు. ఏంది రియల్ ఎస్టేట్ తెలుసు అంటే? బంగ్లాలు కట్టిన వాళ్ళని పిలిచి ఎస్ఎఫ్టీకి వెనకటికి ఒక మామూలు పెట్టినట్టు, తమిళనాడులో పెట్టినట్టు, కర్ణాటకలో పెట్టినట్టు ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు తీసుకున్నాడు అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, బాగా ఆలోచిస్తున్నారు. చంద్రశేఖర్ ఆయన ఇంటికి పంపుదామంటే ఏదో పోరాట జనంత మంచిగా మాట్లాడుతుండు, గట్టి కొరుతుండే ఆయనకి ఇద్దామని ఇచ్చిర్రు. ఇప్పుడు తెలిసింది పెద్ద కొడుకు ఫామ్ హౌస్ వాడు, చిన్న కొడుకు బంజారా హిల్స్ వాడు, ఇద్దరితోటి ఏం కాదని. ఈ దేశాన్ని కాపాడాలంటే ఒక మోడీ గారే కాపాడతారని మళ్ళీ మాకే ఎత్తామని చెప్తారు. అది కథ. అయితే ఇక ఈ నడుమ బాగా హరీష్ రావునే కలవరిస్తున్నావాట. మరి ఎందుకని ఆయన తాసన పగబెట్టావు? ఎవరి మీద? హరీష్ రావు. నువ్వు తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినావు? తెలంగాణ వస్తే తెలంగాణ కొలువులు వస్తాయని చెప్పినావు, నీళ్లు నిధులు వస్తాయని చెప్పినావు. నేను అన్ని చెప్తలేను ముచ్చట్లు. మెదక్ జిల్లాలో నేను మెదక్ జిల్లా కొలువులు ఎవరికి రావాలి? మెదక్ జిల్లానికే రావాలి. కరీంనగర్ వాడు ఎట్లొస్తాడు? హరీష్ రావు ఏ జిల్లా వాడు? హరీష్ రావు వచ్చి మా జిల్లా మీద పెత్తనం చేసినది. నువ్వు వస్తే పక్క జిల్లా నిజామాబాద్కి వెళ్ళి ఇంకొని తెచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఎంపీని తెచ్చుకుంటేవి. పరాయి పాలనకేలి, పరాయి పీడనకేలి విముక్తి కావాలని కొట్లాడి తెచ్చిన తెలంగాణలో చంద్రశేఖర్ రాయుడు పుట్టిన ఊర్లే పక్క జిల్లాని పెత్తనమైంది. అదే నాకు కొట్లాట నడుసన్న, అంతకంటే ఎక్కువైంది. ఆయన ఒమ్మని కరీంనగర్, నేను చప్పుడే కూకుంటా. పంపిస్తాం. ఓ అమ్మా, ఇది ఎక్కడి కాదు. సరే, ఇప్పుడు చల్లని పాలన ఎవరిది, చెల్లని పాలన ఎవరిది, ఇదంతా లోకం అంతా గంపంతా కనిపెడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు రాంగ పోంగా ఈ ఫోన్ల ట్యాపింగ్ కథ, ఈ పార్లమెంటు పండుగ ముందనే ఇది మొత్తం బట్టబయలైంది. మరి ఇప్పుడు ఇది ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరు బదనామా మోస్తారు? ఎట్లా అవుతుంది కథ? సో బదనాములు రాజకీయ లబ్ధిలు పక్కన పెట్టుర్రి.
పక్కింటి పెళ్ళాం ఫోన్ అయినడు తప్పు, సొంత అల్లుని ఫోన్ అయినడు తప్పు, సొంత కోడలు ఫోన్ అయినడు తప్పు. ఇది చంద్రశేఖరరావు చెప్తే మేము చేసినామని పోలీసు వాళ్ళందరూ చెప్తారు. చిన్న చిన్న కొలువులు చేసే పోలీసు వాళ్ళని లోపలేసి గేట్ కాడ అసలు దారి ఎవడైతున్నాడో వాడిని నిన్ను లోపలికి పంపించి దొంగతనం చేయమని మీద కేసు పెట్టకపోతే ఏమన్నా న్యాయం ఉందా? ముఖ్యమంత్రికి తెలియకుండా, డీజీపీకి తెలియకుండా, ఇంటెలిజెన్స్ చీఫ్ కి తెలియకుండా ఎస్ఐబి చీఫ్ అనేటువంటి ఫోన్లు వింటాడా? ముందుగాల నాగలు ఎట్లా పోతే వెనక నాగలు ఎట్లా పోతుంది. నువ్వు వెనక నాగలికెళ్ళి పట్టుకొస్తున్నావు, నేను ముంగట నాగలికెళ్ళి పట్టుకోమంటున్నా. అది తొవ్వదప్పిపోతుంది, మంది చేనులకు పోతుంది. ముందుగాల దాన్ని పట్టుకరా అని చెప్తున్నా. ముందుగాల దాన్ని లోపలైతే అన్ని చక్కగా అవుతాయి. సరే, మన అసెంబ్లీలో రఘునందన్ అయ్య మరి ఇక చిన్నగా వెళ్ళాక ఏదో జర కాటకొచ్చాడుగా బొక్కబొల్ల పడ్డాడు. మరి ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో రఘునందన్ అయ్య నెగలే. సరే, అది జనం తీర్పు. మరి రేపు అసెంబ్లీ ఇప్పుడు మెదకులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి నెగేనా కొడుతుందా? ఇప్పుడు కామారెడ్డిలో గెలవలే కేసీఆర్ అనేటోడు, ఒక పార్టీకి ప్రెసిడెంట్. 119లో ఒక దాంట్లో గెలవడం చేత కాలేదు. మరి రేపు 17 పార్లమెంట్లలో ఎట్లా పోటీ చేస్తుంది వాళ్ళ పార్టీ? ఎట్లా పోటీ చేస్తుంది? కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకు పొత్తుండదు, పొంతనుండదు. ఓ కొంపలు ఏం జరుగుతుందో పక్క కొంపలు అదే జరగాలని ఎట్లా కోరుకుంటావు? కోరుకోలేవు. అట్లా అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇప్పుడు మా బలం నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు మా బలం ఓటర్లు. ఓటర్లు ఏం కోరుకుంటారు? ఈ దేశం చల్లంగా ఉండాలంటే, ఈ దేశంలో రాములవారి గుడి కట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీని ముచ్చటకు 3వసారి తెస్తామని చెప్తారు. ఈ ముచ్చట ఒక తెలంగాణలో చెప్తలేరు, కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా చెప్తారు. కాబట్టి తప్పకుండా మేమే గెలుస్తాం. మరి అట్లంటే ఇంతకుముందు చాలా మంది ఓడిపోయారు. అట్లా బండి సంజయ్ గారు కూడా 2019లో ఎమ్మెల్యే ఓడిపోయిండు. పార్టీ ఎంపీ సీట్ అవకాశం ఇచ్చింది, గెలవలేదా? మా నాయకుడు కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో ఓడిపోయారు ఎమ్మెల్యేకి, వారు ఎంపీ అయిపోయి కేంద్రంలో మంత్రి కాలేదా? అందుకనే ఊర్లలో చెప్తారు, నీకు తెలియదని కాదు కానీ నరసన్న, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. గట్ల దుబ్బాకలు ఓడిపోవడం కూడా నా మంచికే జరిగింది అనుకోవాలి. గట్ల సరే, ఇప్పుడు రాంగపోగా రావణవారి అత్యంతలు ఊరూరుకు పంపించాక ఏమన్నా మీకు ఏమన్నా అక్కడికి వచ్చానా? రాముని గుడి, మేము ఓట్ల కోసం రాముని గుడి కట్టలేదు. రాముని గుడి కట్టమని ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కోరుకుంటారు. 500 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నారు, ఎవరితో చేత కాలేదు. 56 ఇంచుల జాతి ఉంది, నేను కడతా అని ముందటికి వచ్చిండు, కట్టిండు. సో ప్రజలందరూ ఆయన నమ్ముతున్నారు, ఆయనకు ఓట్లు పడతాయి. ఆయనే నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయే రోజుల్లో రఘునందన్ అన్న ఎంత మెజార్టీతో గెలవబోతుండో మెదక్లో? నేను జ్యోతిష్యం నేర్చుకొని వచ్చినాక నరసన్నకి చెప్తా ఎన్ని ఓట్లతో అని. కానీ ఇప్పుడైతే ఒకటి చెప్తా, నేను గెలుతానైతే చెప్తా. ఇక ఇప్పటిదాకా మాట్లాడినంత జ్యోతిషం కదా, ఎట్లా ఉన్నట్టు చెప్పిన. ఫోన్లు వింటున్నారు అనేది నిజం, చంద్రశేఖరరావు చెప్పిండు అనేది నిజం, హరీష్ రావు చెప్పిండు అనేది వాస్తవం, పైసలు వంచిండు వెంకటరామరెడ్డి అనేది నిజం, రాజపుష్ప ఆఫీస్కి వెళ్ళి పైసలు పోయినాయి అనేది నిజం. నేను చెప్పిన జ్యోతిష్యం కాదు. నేను 6 నెలల ముందు చెప్తున్నా, నీకు 6 నెలల తర్వాత అర్థమవుతుంది. అంతే, అంతకంటే ఎక్కువ తేడా ఏంటి? సరే, ఇప్పుడు లాస్ట్కు రాంగపోగా ఒక వకీల్ సాపుగా ఇవాళ సమాజంలో ఒక ముద్ర వేసుకుంది. నాయకుండేదైతే రఘునందన్ అన్న ఓకే దింబరపోయే మాట మాట్లాడతారు అనేది ఒకటి ముద్ర పడిపోయింది. మరి ఇప్పుడు సమాజానికి ఏం సేవ చేసినావు ఒక వకీల్గా? మా దుబ్బాకలో అడుగు చెప్తాడు. 3 ఏళ్లలో రఘునందన్ రావు గెలిచినాక ఏం చేసిండో అడుగుర్రి, చెప్తాడన్నా. నేను చెప్పుకున్నాడు ఎందుకన్నా, నేను చేసింది నేను చెప్పుకుంటే ఏం మంచిగా ఉంటది? బరాబర్ మా దుబ్బాకలు చెప్తారు, రఘునందన్ రావు ఏం చేసిండో ఏం చేయలేదో మా దుబ్బాకలు చెప్తారు. అయితే బిడ్డలారా, మీ నర్సయ్య తాతకు ఇప్పుడు ఒక ముచ్చట మాత్రం ఆగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఒక వకీల్ సాబుగా సమాజానికి మానవత్వంతో ఏం చేసావంటే అది నేను చెప్పను, దుబ్బాక జనాలు చెప్తారు అనిపిస్తాడు. అందుకనే ఇవాళ మీ తాత ఒక చిన్న అన్నా 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 రఘునందన్ అన్నా 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 రఘునందన్ అన్నా, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నీ పాలన కోసము జనాలు ఎదురు చూస్తున్నారన్నా, నీ పాలన కోసము జనాలు ఎదురు చూస్తున్నారన్నా, ఈ మెదకు జనాలు నిన్నే కోరుకుంటున్నారన్నా, అన్నా 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 రఘునందన్ అన్నా. మీ నర్సయ్య తాత ఏది అందుకున్నా, ఏది వాడినా, ఏది మాట్లాడినా దానికి ఒక పొంతన, దానికి ఒక వ్యవహారం, దానికి ఒక సందర్భం ఉంటుంది అందుకుంటాడా నీకు అందరికీ. ఏదైనా ఒక్క మాటకే నాకు గుండె బాగింది. ఏమన్నాడు? దుబ్బాక జనాలను అడుగు అన్నాడు. అది సాంబారిగా గది కథ.
ఇక మరి మొత్తానికి రేపు రాబోయే రోజుల్లో పార్లమెంటు పండుగలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 400 దాటుతాయి. ఆ తెలంగాణలో ఏర్పాటు వస్తుంది అందాదా మొత్తం 17కు 17. ఓహో అమ్మ ఏంది ఇది? నమ్మాలా? ఎందుకు నమ్మవు? ఒరేక మేము 6 గ్యారెంటీలు పెట్టాము కథ మొత్తం చెరపట్టాల్సింది మొత్తం మా వ్యవహారం అంతా ఉరుకులు పెడుతుంది మా పదారా అని వాళ్ళు చెప్పుకో తిరుగుతుంటే మాకు 16, 17 అని వాళ్ళు అంటుంటే నువ్వు అదే మాట అంటుంటే ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పిన పెద్ద మనిషి ఏమన్నాడు నరసన్న? మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, లంకె బిందెలు ఉన్నాయంటే బిందెలు లేవు, బిందెలు లేవు కాబట్టి ఇప్పుడు నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే 17కు 17 మీరు మాకు ఎయిర్రి అయితే మేము ఢిల్లీలో పోయి రాహుల్ బాబాను ప్రధానమంత్రిని చేస్తాం, మరి రాహుల్ బాబా ప్రధానమంత్రి అయితే ఇడికి పైసలు వస్తాయో అన్నాడు. నువ్వు నన్ను ఇడిచిపెట్టు, ఈ దేశం వేసుకొని ఏ ఊరికన్నా ఓ దేశంలో ఎవరినన్నా అడుగు రాహుల్ బాబా ప్రధానమంత్రి అవుతాడని. కాంగ్రెస్ తప్ప ఇంకెవడన్నా ఒక్కడు చెప్తే అడుగు నువ్వు. సో ఇక్కడ 17 గెలిచేది లేదు, ఢిల్లీలో రాహుల్ బాబా వచ్చేది లేదు, ఆడికెళ్ళి పైసలు ఈయనకు పుట్టేటిది లేదు. మరి అట్లాంటప్పుడు మేము గెలిస్తే తెలంగాణకు పైసలు వస్తాయా? ఈ మాట ఇలా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్న ఈ మాట 2018 డిసెంబర్లో కేసీఆర్ రెండోసారి గెలిచినాక పుట్టాడు ఉన్నాడు కదా యువరాజు చెప్తుండే బుడ్డోడు, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అని ఎగిరిండు. ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 63 సీట్లకైనా 88 సీట్లకు పెరిగినాక సింగిల్ డిజిట్ కి వచ్చింది బీఆర్ఎస్. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా గంతే. వాపును చూసి బల్బు అనుకోవద్దన్నో, రేవంత్ రెడ్డి అయిపోయింది గంతే, తెలంగాణకే ఆయన దుకాణం. ఈ ఉచిత బస్సు అని అక్కజల్లలో తీర్థయాత్రలు తిప్పుతున్నా తమాషగా ముద్దుగా రామసాకతానంగా పోతున్నా. ఏముందన్నా 3 పూటలు ఏమైనా భూ వస్తుందా బస్సులో తిరిగితే? అవసరం ఉన్న వాళ్ళు పోతున్నారు. బరాబరి 10 రూపాయలు 50 రూపాయలు మిగులుతుంది చెల్లెళ్ళకి, తప్పేం లేదు. అదేనా కడుపు నుండి అన్నం పెడుతుందా? నువ్వు ఏం చేస్తున్నావు? బువ్వ తినడానికి ఏం చేస్తున్నావు గది చెప్పు. 2000 4000 చేస్తా అన్నావు కదా, గది చెయ్యి. 1,00,000 రూపాయలు మాపి 2 లక్షలు చేస్తా అన్నావు కదా, గది చెయ్యి. పనికి వచ్చేటి చెయ్యన్నా. ఎట్లా ఆర్టీసీకి పైసలు కట్టేది లేదు కాబట్టి ఫ్రీగా పోండి అని చెప్పేదో మురిపిస్తుండు. మోసైకి బెల్లం పెట్టిండు. నరసన్నకు అందుతలేదు, రఘునందన్కి అందుతలేదు. ఆర్బీఐ నేను లోపడంగా అంత ఎవరు నడిపిస్తున్నా ఆ కథ నడుస్తుంది. రేపం పాపం దగ్గరికి వచ్చిందా అనుకొస్తున్నా మన ఇండియాలో ఏమొచ్చిందన్నా? రైతు రుణమాఫీ అప్పులు తీసుకొచ్చారు. ఇవాళ అన్ని పేపర్లలో వచ్చింది చూడు ముంగటి పేజీలో. కథ పాడైపోతారు. అప్పులు ఉడతాయట. మళ్ళా 19,000 కోట్ల అప్పులకి తయారయ్యారు వీళ్ళు దరఖాస్తులు పట్టుకో. ఇలా నేను చెప్తానే ఆఖరికి ఆళ్ళ పేపర్లలో కూడా చూడు, వాళ్ళకి 2-3 పేపర్లు ఉన్నాయి కదా, ఆ పేపర్లు అన్ని తీస్తుడు. కొత్త అప్పు కోసం ఢిల్లీకి దరఖాస్తు పెట్టిర్రు. ఇవాళనే మళ్ళీ ఈ కోట్లు వచ్చింది అడికి. ఏ పేపర్ అది చూస్తా పోయిస్తున్నాను. నేనేం పేరు చెప్పి వాళ్ళని ఎందుకు పెద్ద చేయాలి కానీ చూడు. ఇక మొత్తానికి రఘునందన్ అన్న కడుపులో ఉన్న అమ్మాయి కషాయం అంతా ఎల్లగక్కించిందా? నాకేం లేదన్నా, అంతేనా? కషాయం లేదు, ఏం లేదు, సాఫ్ ఉంది కడుపు. నాకు పొద్దుగల అలవాట్లేదు, పొద్దుకు అలవాట్లేదు, అంతేనా? అందుకనే సాఫ్ ఉంది. అంతే, అందుకనే బాధపడిపోయిన వస్తున్నాయి మాటలు. ఎక్కడ తడబాటు చెడ్డ ఎవరు ఉందా? ఇక మొత్తానికి గిది బిడ్డలారా, రఘునందన్ అన్న రాబోయే రోజుల్లో పక్క ఇప్పుడు ఒక సామెత చెప్పిండు. ఇప్పుడు అట్లా ఓడలు బండి అయితే బండి ఓడైతే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ గెలిచిన లేరా? గా ధీమతో నేనున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో మెదక్ జనాలు నాకు హారతి పట్టబోతున్నారు. పక్కా నేను గెలుస్తా అన్న ధీమతోటి మరి రఘునందన్ అన్న ఇవాళ మనకు బీజేపీ భవన్లో ఈ రకంగా ఆంబాయ వేసుకుని బిడ్డలారా. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య దాత, బీజేపీ భవన్ గడ్డ.